నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 2 హౌసెస్ అయితే సేల్కి వచ్చాయండి మన అనంతపురంలో. కళ్యాణదుర్గం రోడ్లో నరిగమ్మ టెంపుల్ ఉంది కదా, సో అక్కడి నుంచి మనం ద్వారకా విలాస్ దగ్గరికి వెళ్ళే రూట్లో వస్తున్నది. అలాగే మనకు సెయింట్ ఆన్సెస్ స్కూల్ ఉంది కదా, సో అక్కడి నుంచైనా ఈ హౌసెస్కి చేరుకోవచ్చు. ముందర వచ్చేసి 25 అడుగులు రోడ్ ఇచ్చారు హౌస్ ముందర. సో కన్స్ట్రక్షన్ అయితే ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది, ఇంకా రెడీ టు మూవ్ అనమాట. ఒక 1 వీక్లో అట్లా పూర్తి అవుతుంది మిగతా పెండింగ్ వర్కులు కూడా. అండ్ ఇందులో వచ్చేసి ముఖ్యంగా పిఓపి అండ్ వుడ్ వర్క్ ఇస్తున్నారు హౌస్కి. సో 4 సెన్స్లో కట్టారు. ఈస్ట్ ఫేస్ చాలా బాగుంది, హౌస్ అద్భుతంగా ఉంది. చాలామంది నన్ను అడిగారు 4 సెన్స్లో ఒక ఈస్ట్ ఫేస్ కలిగిన హౌస్ ఉంటే చెప్పండి అని చెప్పి. సో వాళ్ళ కోసం ఈ వీడియో అండ్ ప్రైస్ కూడా రివీల్ చేస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇలాంటి మరిన్ని మోర్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఓకే, వచ్చేసి 25 ఫీట్ రోడ్ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ ఎలివేషన్ చూడొచ్చు మీరు, ఇలా ఉంటుందన్నమాట. చాలా అద్భుతంగా తీశారు. సో ఫ్రంట్ వచ్చేసి 25 ఫీట్ రోడ్డు. అండ్ అలాగే ముందర మనకు విశాలమైన కార్ పార్కింగ్ ఇచ్చారు అండ్ గేట్ ఇచ్చారు. అది చూడొచ్చు మీరు, ఎలివేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా గార్డెన్ ఏరియా ఉంటుంది అంతా కూడాను. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఖాళీ ప్లేస్ అయితే వదిలారు. అండ్ ఇక్కడ స్టోరేజ్ ఏరియా, ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు లోపల. సో ఇండియన్ స్టైల్ బాత్రూమ్ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు బోర్ ఉంది, సంపు ఉంది. సో చాలా పెద్దగా ఉందన్నమాట. సో కార్ పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా ఖాళీ ప్లేస్ చాలా వదలడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ప్లేస్ అనేది చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ కూడా వాష్ ఏరియా కానీ, మీకు ఇంటికి మధ్యలో గోడ కట్టారనమాట. సో ఇక్కడంతా ఎలా ఉంటుంది, వెంటిలేషన్ సంబంధించిన కిటికీలు చూడండి ఎలా ఇచ్చారు. అండ్ ఇందులో ఇంకా గ్లాస్ డిజైన్తో చేస్తారనమాట. అండ్ ఈ ప్లేస్ అంతా మనకి చాలా విశాలంగా అయితే ఉంది. సో పైన కూడా స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ టైల్స్ చూసారా ఎంత బాగా డిజైన్ చేశారు. సో మంచి క్వాలిటీతో కట్టారనమాట. అండ్ ఫ్రంట్లో వచ్చేసి మనకు 2 డోర్స్ అయితే వస్తాయి. ఒకటి ఐరన్ డోరు, ఒకటి టేక్వుడ్ డోర్ అనమాట. సో ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు మార్బల్ ఇచ్చారు ఇక్కడంతా కూడాను. సో పిఓపి అనేది చూడండి ఎలా ఇచ్చారో హౌస్లో. సో ఇక్కడంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది హౌస్లో. కలర్ అండ్ కాంబినేషన్ వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఇచ్చారు గుడ్ వర్క్ అంతా కూడాను. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సింక్ ఉంది అండ్ వాటర్ వస్తుంది. అండ్ ఇక్కడంతా కూడా చాలా బాగా ఇచ్చారు. ఓపెన్ కిచెన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా లైటింగ్ సెక్షన్ అనేది ఇంకా చేస్తూ ఉన్నారు. సో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్లో పూజ రూమ్ అనమాట. ఇక్కడ డోర్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఖాళీ ప్లేస్ కూడా ఇవ్వడం జరిగింది. సో వెంటిలేషన్ అంతా చాలా బాగుందండి హౌస్కి. అండ్ పిఓపి కూడా సూపర్గా డిజైన్ చేయించారు. ఇంకా లైటింగ్స్ వేస్తూ ఉన్నారు. సో ఇది వచ్చేసి టీవీ కబోర్డ్స్ అనమాట. ఎంత బాగా ఇచ్చారు చూడండి, చాలా పెద్దగా ఇచ్చారండి, చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా కూడా మనకు బెంగళూరులో డిజైన్ అండి ఇది. సో లేటెస్ట్ డిజైన్ అనమాట. ఇంతకుముందు మనం వీడియోలు తీసాం కదా, దానికంటే కూడా చాలా బాగుంది ఇది. సో ఇక్కడంతా కూడా చూడండి మీరు, అంత కింద అయితే ఫ్లోర్ అయితే మార్బల్ ఇచ్చారు. అండ్ ఇందులో కూడా మనకు ఇది బెడ్రూమ్ అండి. సో బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారనమాట. ఇక్కడ చూసినట్లయితే మీరు, సో అంతా కూడా టైల్స్ డిజైన్ చేయించారు, చాలా బాగుందండి. అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇవన్నీ కూడా స్లైడింగ్ డోర్స్, కబోర్డ్స్లో మీరు చూడొచ్చు. సో స్లైడింగ్ డోర్స్ ఇచ్చారనమాట. ఇక్కడ కూడా డ్రెస్సింగ్ టేబుల్ ఇవ్వడం జరిగింది. సో వెంటిలేషన్ అనేది చాలా బాగుంది హౌస్కి. ఇందులో కూడా పిఓపి చాలా బాగా చేయించారు. చూడొచ్చు మీరు, లైట్స్ ఇస్తూ ఉన్నాము. సో ఓకే, సో లైట్స్ ఇస్తే ఓకే ఇలా ఉంటుంది. సో ఇక్కడ కూడా చూద్దాం మనం, ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాం. సో ఇది కూడా అంతే సేమ్. ఇది కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు దీనికి. అండ్ ఇందులో కూడా పిఓపి ఇవ్వడం జరిగింది. సో వెంటిలేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ కూడా టేక్వుడ్ డోర్ ఇచ్చారు, చాలా బాగుందండి. సో ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా బాగా చేయించారండి. అసలు హాల్ ఏరియా చూసారా, చాలా బాగుంది. అసలు చాలా విశాలంగా అయితే ఉంది. మనకు ఎంతమంది వచ్చినా కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట, ఫ్రీగా ఉంటుంది హౌస్ లోపల. మనం పైకి వెళ్దాము స్టెప్స్ ద్వారా. సో ఇక్కడ కూడా సేఫ్టీ గ్రిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా గ్రానైట్ ఇచ్చారండి. ఇప్పుడు మనం పైకి వచ్చేసాము. పైన మీకు అప్రూవల్ ఉన్నది. ఇంకో 1 కానీ 2 కానీ ఫ్లోర్లు అయితే మీరు కట్టించుకోవచ్చు. ఇక్కడ కూడా పిల్లర్స్ ఇవ్వడం జరిగింది. సో చుట్టుపక్కల అట్మాస్ఫియర్ చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ ఏరియా, చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడ కూడా వాటర్ ట్యాంక్ ఇస్తారు. మనకు కరెంట్ కూడా సప్లై ఉంది, అన్ని వసతులు ఉన్నాయి. ఇక్కడంతా 25 ఫీట్ రోడ్డు. ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా
మీకు మంచి మంచి హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ ఇట్లా వెళ్తే మనకు సెయింట్ ఆన్సెస్ స్కూల్ వస్తుంది. అండ్ చుట్టుపక్కల మొత్తం సూపర్ సూపర్ హౌసెస్ ఉన్నాయి. చూడొచ్చు మీరు. ఇదంతా కూడా బట్టలు ఆడిస్తుందని పెట్టారు. సో చుట్టుపక్కల బ్రహ్మాండంగా ఉంటుంది. దగ్గరలో మీకు ద్వారకా విలాస్ వస్తాయి. సో మంచి మంచి హౌసెస్ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా, చాలా అద్భుతంగా ఉంది హౌస్ అయితే. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఎవరైతే 4 సెంట్లలో హౌస్ కొనాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ ఈ హౌస్ ఎంత అనుకుంటున్నారు? కేవలం 76 లక్షలే. 76 లక్షలకి ఇస్తున్నారు. 4 సెంట్స్ హౌస్, 33x53 మెజర్మెంట్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, 2 హౌసెస్ ఉన్నాయి. సో ఈ హౌస్ వచ్చేసి కార్నర్ బిట్ 76 లక్షలు, అటుపక్క వచ్చేసి 74 లక్షలు. ఇంకో హౌస్ ఉంది కదా, సో అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇది కార్నర్ కాబట్టి 76 లక్షలు, దాని పక్కన వచ్చేసి 74 లక్షలు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎవరైనా సరే ఇల్లు కొనాలి కొత్తగా అనుకునే వాళ్ళకి ఈ హౌస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మీ పిల్లలకు కానీ ఫ్యామిలీకి కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే కింద స్పేస్ అనేది చాలా బాగా ఇచ్చారండి. సో అంత అద్భుతంగా ఉంది మొత్తం హౌస్ అయితే కూడా. ఎవరైనా సరే చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా మీరు హౌస్ కొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళతో మాట్లాడండి, హౌస్ని అయితే విజిట్ చేయండి. ఓకే, బాయ్.